ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది అని, దానికి ప్రభుత్వమే కారణమని, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ నుంచి కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ మళ్లించేయడం చేత ఈ కొరత వచ్చి జనాలు ఇబ్బందులు పడిపోతున్నారు అని ఒకవైపు వీళ్ళు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే, ఇటువంటివన్నీ పరిష్కరించడం మీద ఎంతవరకు దృష్టి పెట్టారో తెలియదు. కానీ మరొకవైపు రాజకీయ కక్ష సాధించడంలో టైం టు టైం మాత్రం భలే ఫాలో అవుతున్నారు షెడ్యూల్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సిపిఆర్ఓ, వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని బెంగళూరులో ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరుకి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేశారు. అదే ఇంతకుముందు ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, ఆ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి ఉందని. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత వరెస్ట్ సిస్టమ్లు అంటే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో, వాళ్ళ ఐటీడీపీ హ్యాండిల్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి పెట్టి పోస్టులు చేస్తూనే ఉన్నారు. మరి దానికి వాళ్ళ అవి కనిపించవా? ఎందుకండి ఇంత పబ్లిక్గా సిస్టమ్? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ డ్రెస్సులు వేసే సిస్టమ్ నడిపిస్తే సరిపోతుంది, వాళ్ళే జీతాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే జీతాలు ఇచ్చుకోవాలి. ఆ పార్టీలు అనవసరంగా ప్రజల సొమ్ము ఎందుకు? చట్టాలు సక్రమంగా అమలు చేయనప్పుడు కళ్ళ ముందు కనిపించేటివే. ఆ పూడి శ్రీహరి ప్రోత్సాహంతో ఎవరైనా పెట్టారో లేదో మనకి ఇప్పటికి తెలియదు. కానీ బట్ వీళ్ళు డైరెక్ట్గా అఫీషియల్ హ్యాండిల్స్లోనే పెడుతున్నారు, జగన్ చేతిలో గొడవలు పెట్టి. అవి కనపరావు. చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి పోస్ట్ చేశారట, వెంటాడి ఇంతకుముందు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కదా ఎత్తుకెళ్ళారు, తర్వాత తెలిసింది అరెస్ట్ అని. కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరించింది. తర్వాత పోలీసులు హైకోర్టుకి వెళ్తే కేవలం ఎక్స్పార్టీ వాదనల ఆధారంగా బేస్ చేసుకొని కుప్పం కోర్టును వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ తిరస్కరిస్తూ ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టింది హైకోర్టు. అప్పుడు వైసీపీ న్యాయవాదులు అడిగారు, మరి ఇప్పుడు మీరు ఇలా పక్కన పెడితే మా వాదనలు వినకుండా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా పూడి శ్రీహరిని అని. ఎట్లా అరెస్ట్ చేస్తారు? మేము దాన్ని రద్దు చేయలేదు, పక్కన పెట్టినాము అంతే. మేము దాన్ని రద్దు చేయలేము, పక్కన పెట్టినాము, ఎట్లా అరెస్ట్ చేస్తారో చేయమని చూద్దామని కూడా హైకోర్టు అనిందని వైసీపీ న్యాయవాదులు చెప్పారు. వాళ్ళ మీడియా కూడా రాసుకుంటూ వచ్చింది. సీన్ కట్ చేస్తే ఈరోజు ఆ పిటిషన్, పూడి శ్రీహరి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు ప్రధాన పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఈరోజు విచారణకు రాకముందు తెల్లవారుజామునే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేశారు. ఇంక ఇప్పుడు ఆ విచారణలు ఏముంటాయి? ఇంకా ఏమైనా అసాధారణ నిర్ణయాలు హైకోర్టు తీసుకుంటుందా? ఏ మాటకు ఆ మాట. కానీ ఇప్పుడు రాజకీయ కక్ష, సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టారనో, పెట్టడానికి ప్రోత్సహించారనో, వాళ్ళను పక్క రాష్ట్రాలకు కూడా పోయి అరెస్ట్ చేసి ఈ అద్భుతాలు సాధించాలి. ఎందుకంటే అంతర్జాతీయ తీవ్రవాదుల కోణంలో వాళ్ళని చూడాలి. మళ్ళీ అద్భుతాలు సాధించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి అడ్డంకి, అవరోధం. ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది కదా, హైకోర్టు ఏం చెబుతుంది అంత చూసే కదేగానే ఏం లేదు. ఎతక చేయాలి, తీసుకొని జైల్లో పడేయాలి. మరి ఆ పడేయమని చెప్పిన వాళ్ళు ఎంత ఆనందంతో, నిజంగా ఎంత కట్టలు తెంచుకున్న ఆనందంతో ఎంజాయ్ చేస్తుంటారో మనకైతే తెలియదు. కానీ ఇది ఆ సిస్టమ్ను నడిపించేది. మరి ఎప్పుడు అధికారంలో ఉండేటట్లు వీళ్ళు ఏమైనా ఆల్గారిథం రాసి పెట్టుకున్నారేమో మనకైతే తెలియదు. కానీ అసలు కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి.